దీపం ఎందుకోసం పెడతాము అంటే మనకు వచ్చిన 12 నెలల కన్నా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు వయసు సంబంధం లేకుండా ఆడమగ తడ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా శివారాధన ఇష్టారాధన చేస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం ఎప్పుడు ధూపదీప నైవేద్యాలు దేవతార్చన చేసుకుంటూ నీట్గా ఇళ్ళకి శుభ్రంగా ఉడుస్తూ ఆ నీట్గా ఉంటుంది అన్నమాట. అలాగే ఆ సాయంత్రం వేళ ఏమవుతుందంటే నెల్లాళ్ళు కూడా దేవతలందరూ కూడా సంచరిస్తూ ఉంటారట ఆకాశంలో. అయితే ఆకాశంలో సంచరించడం వల్ల మన దీపం పెట్టడం ఏమవుతుంది అంటే వాళ్ళు పెట్టిన దీపం వాళ్ళకి పైన నిలబడుతుంటారు. ఆ పెట్టిన దీపం ఎవరో చెప్పి వాళ్ళు ఆ గుడి దగ్గరికి వచ్చి చూసి ఆ పెట్టిన దీపం ఎవరైతే పెట్టారో వాళ్ళకి కావాల్సిన పుణ్యము ఫలితము వరాలు కోరికలు అన్నీ కూడా ఇస్తారు. ఎటువంటి రథాలకు అంటే ఎటువంటి వరాలు కోరికలు అంటే మీరు పెట్టిన దీపం వల్ల మీ పితృదేవతలకి పగ్గులోక ప్రాప్తి కానీ పుణ్యం కానీ అలా కలగడం వల్ల ఏమవుతుందంటే మీకు సకాలంగా వంశాభివృద్ధి పిల్లలకి పిల్లలు అవ్వడం పిల్లలకి పిల్లలు అవ్వడం సంతానం అవ్వడం ఇవన్నీ కూడా క్రమక్రమంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే ఏ గుళ్ళో దీపం పెడతామో ఆ గ్రామం కూడా అభివృద్ధి చెందుతూ వస్తుంది. సకాలంగా వర్షాలు పాడి పంటలు అన్నీ కూడా